కొలనుకొండ సమీపంలో మహిళ మృతదేహం లభ్యమైంది. గుంటూరు ఛానల్ పక్కన ముళ్లపొదల్లో మహిళ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. మహిళ మెడపై కత్తితో దాడికి పాల్పడ్డ ఆనవాళ్లు కనిపించాయి. మహిళపై అత్యాచారం జరిగినట్లుగా అక్కడ అనుమానాలు వ్యక్తమవడం జరుగుతోంది. హత్య జరిగిన ప్రాంతంలో కండోమ్ ప్యాకెట్లు గుర్తించారు. మృతురాలి సెల్ ఫోన్ ఆధారంగా పోలీసుల విచారణ జరుగుతోంది. ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. ఆమెకు సంబంధించిన హ్యాండ్ బ్యాగ్, దాంతోపాటు ఆ సిగరెట్ ప్యాకెట్తో పాటు కండోమ్కి సంబంధించి కూడా అక్కడ ఆ విజువల్స్ ఒక్కసారిగా ఆ అనుమానాలని బలపరుస్తున్నాయి. మహిళపై అత్యాచారం జరిగి ఆ తర్వాత హత్య చేశారా? ఆ మహిళ మెడపై కత్తితో దాడికి పాల్పడ్డ కత్తి ఘాట్లు అక్కడ కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ మృతదేహానికి సంబంధించి ఆ విజువల్ని మేము మీకు చూపించలేకపోతున్నాం, ఎందుకంటే కాస్త అవి మిమ్మల్ని కలవరపరిచే విజువల్స్. అవి అత్యంత దారుణంగా, అమానవీయంగా హత్యకు పాల్పడిన పరిస్థితి. ఘటనా ప్రదేశం దగ్గర పోలీసులు చేరుకున్నారు, ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఏ కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది, ఇంతకీ నిందితుడికి సంబంధించేటువంటి ఆధారాలను పోలీసులు సంపాదించడం జరిగింది. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామారావు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామారావు, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఎటువంటి కీలక ఆధారాన్ని పోలీసులు సంపాదించడం జరిగింది? సచిన్, తాడేపల్లి మండలం కొలనుకొండ సమీపంలో గుర్తు తెలియని మహిళ అత్యంత దారుణంగా హత్యకు గురైంది. అయితే అర్ధరాత్రి సమయంలో పోలీసులకి సమాచారం రావడంతో అక్కడికి చేరుకున్నారు. ప్రధానంగా మహిళ ఎవరు అనేది గుర్తించే పనిలోనే పోలీసులు ఉన్నారు. ఎందుకంటే ఆ మహిళ ఎవరు అనేది తెలిస్తే సో ఆ హత్యకి ఏది మోటివ్, కారణం ఏంటి అనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ మహిళ అయితే మాత్రం తప్పినటువంటి తీసుకొచ్చినట్లయితే పోలీసులు అత్యంత దారుణంగా ఒక కక్షపూరితంగా ఆ మహిళపై కక్ష పెంచుకున్నట్లే ఎలా చంపుతారో ఆ విధంగా చంపినట్లుగా పోలీసులు గుర్తిస్తున్నారు. ఆ సీన్ మొత్తం చూసిన తర్వాత అలాగనే ఆమె మెడ మీద కత్తితో పొడిచినటువంటి ఐడెంటిఫికేషన్ కూడా గుర్తించడం జరిగింది. అలాగనే ఆ మహిళను అత్యంత దారుణంగా, ఏదైతే హత్య చేయడానికంటే ముందే మహిళను అత్యంత దారుణంగా హింసించి కొట్టి తర్వాత కత్తితో పొడిచి చంపుకుంటారని కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు రావడం జరిగింది. అలాగనే దీంతో పాటు సిగరెట్ పెట్టెలు, ఇతర ఆనవాళ్లు కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది. దీంతో పాటు అక్కడ ఒక సెల్ ఫోన్ కూడా పోలీసులు ఐడెంటిఫై చేశారు. అయితే ఆ సెల్ ఫోన్ ఆ మహిళదా లేకపోతే వేరెవరదా, సో ఇప్పుడు అది తేలాల్సింది. అయితే ఆ సెల్ ఫోన్ కాల్ డేటా, ఆ సెల్ ఫోన్ ఎవరిది, ఆ సెల్ ఫోన్ లో ఉన్న నెంబర్ ఎవరిదనే ఆ కాల్ డేటాను కూడా పోలీసులు ఇప్పటికే తీయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా పూర్తిస్తారు, ఎందుకంటే అర్ధరాత్రి జరగడంతో ఇప్పటికీ పోలీసులకి ఆ మహిళ ఎవరు అనే దాని మీద అయితే ఇప్పటికీ క్లారిటీ రాలేదు. అయితే ఆ గుంటూరు లేదంటే విజయవాడ ప్రాంతానికి చెందిన మహిళ అయి ఉండవచ్చు అనేది పోలీసులు ఒక అనుమానంగా ఉంది. ఎందుకంటే హత్య జరిగిన ప్రాంతం విజయవాడ సిటీకి దగ్గరగా ఉండటంతో విజయవాడ ప్రాంతం నుంచి కూడా ఇక్కడికి చాలా మంది రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తున్న నేపథ్యంలో సో విజయవాడ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మహిళ హత్య చూసిన తర్వాత, ఏదైతే ఆ సంఘటన ప్రదేశం చూసిన తర్వాత ఆ మహిళ మృతదేహాన్ని చూసినటువంటి పోలీసులు ఒక్కటైతే ఒక క్లారిటీకి వచ్చారు. కేవలం అది అనుకోకుండా జరిగింది కాదు, వాంటెడ్లీ జరిగింది. కావాలనే ఏదైతే ఎవరూ లేని ప్రదేశానికి తీసుకొచ్చి ఆ మహిళతో మాట్లాడటానికి తీసుకొచ్చి చంపి ఉండొచ్చు అన్న ఒక కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాంతో పాటు ఎందుకంటే ఆ ప్రాంతంలో కొంత నిర్మానుష్య ప్రాంతం, అక్కడికి రెగ్యులర్ గా, ఎందుకంటే అది రెండు కృష్ణా గుంటూరు జిల్లాలకి బోర్డర్ లో ఉంటుంది. సో అక్కడ కొంత సాయంత్రం అయితే నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో కొంతమంది అక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో, లేకపోతే వేరే యాక్టివిటీస్ జరుగుతుంది, వేరే యాక్టివిటీస్ కోసం అక్కడికి, అంటే సాధారణంగా కాస్త నిర్మానుష్య ప్రదేశాలు ఉన్నాయంటే అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి అక్కడ మాట్లాడుకునే సందర్భం గమనిస్తూ ఉంటాం. సో ఈ నేపథ్యంలో కేవలం ఈ ఘటన వెనకాల ఒక్కరే ఉన్నారని చెప్పి పోలీసులు అనుమానించడం జరుగుతోందా, లేకపోతే ఇద్దరు ముగ్గురు వ్యక్తుల ప్రమేయం కూడా ఉండొచ్చు అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోందా? ఎందుకంటే కొంత ఇంటీరియర్ ప్లేస్ కావడంతో అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో కూడా అక్కడ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆమె ఎవరు అనేది ఒకటి ఫస్ట్ ఐడెంటిఫై చేసినట్లయితే ఖచ్చితంగా ఏ కాజ్ తో అక్కడికి తీసుకొచ్చారనేది అయితే ఒక తెలిసే అవకాశం ఉంది. అలాగనే అసలు ఆ మహిళతో పాటు వచ్చిన వాళ్ళ సంబంధించి డేటా గుర్తించారు ఎవరనే ఆధారంగా ఆ మహిళను అక్కడికి ఎవరు రమ్మన్నారు, సో ఆమె చివరిగా ఎవరితో మాట్లాడారు,
ఈ కాల్ డేటా మొత్తం కూడా వాళ్ళు చేస్తున్నారు. అయితే హత్య జరిగిన ప్రాంతాన్ని బట్టి చూసినట్లయితే మీరు అన్నట్లు చాలా అత్యంత కొట్టి చంపారు. ఇద్దరు ముగ్గురు వచ్చిన తర్వాత అక్కడేమో రైట్ రామారావు, మొత్తంగా అయితే మాత్రం ఈ ఘటనకు సంబంధించి పోలీసుల విచారణ వేగవంతమైంది. గుంటూరులో దారుణం జరిగింది. ఓ మహిళను అత్యంత దారుణంగా హత్య చేశారు దుండగులు. తాడేపల్లి కొలనుకొండ సమీపంలో మహిళ మృతదేహం లభ్యమైంది. గుంటూరు ఛానల్ పక్కన ముళ్ల పొదల్లో మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. మహిళ మెడపై కత్తితో నరికి చంపిన ఆనవాళ్లను గుర్తించినట్టుగా తెలుస్తోంది. మహిళపై అత్యాచారం చేసి ఆ తర్వాత హత్యకు పాల్పడినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్య జరిగిన ప్రాంతం నిర్మానుష్య ప్రాంతం. అది దాదాపుగా సాయంత్రం 6-7 దాటితే అటువైపు ఎవరూ కనిపించరు. అటువంటి నిర్మానుష్య ప్రాంతం. సో అది అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించి అక్కడ జరిగే ఆస్కారం ఉంటుంది అంటూ కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఒక్కసారి విజువల్స్ మీరు చూడొచ్చు. ఘటనా ప్రదేశంలో మహిళకు సంబంధించి ఆ హ్యాండ్ బ్యాగ్, ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ మీకు కనిపిస్తోంది. హ్యాండ్ బ్యాగ్ ఆ ఎదురుగుండా ఒక సిగరెట్ ప్యాకెట్, ఆ పక్కన దాదాపుగా కండోమ్ ప్యాకెట్స్కి సంబంధించి. సో ప్రస్తుతం ఇవే అనుమానాలని బలం చేకూరుస్తున్నాయి. అంటే అత్యాచారం జరిగి ఆ తర్వాత హత్యకు పాల్పడ్డారా, అంటే అత్యాచారం చేసిన తర్వాత హత్యకు పాల్పడ్డారా, లేకపోతే ఏం జరుగుంటుంది, ఎందుకు ఆ మహిళ అక్కడికి చేరుకుంది, ఆ మహిళకు సంబంధించి కాల్ డేటా ఆధారంగా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకు వచ్చింది, ఎవరు రమ్మన్నారు, ఎందుకు రమ్మన్నారు, ఆర్థిక లావాదేవీలు ఏమైనా కారణం ఉన్నాయా, లేకపోతే ఇంకా అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించి అక్కడ జరిగే అవకాశం ఉంటుంది, ఆస్కారం ఉంటుందంటే చర్చ జరుగుతున్న నేపథ్యంలో అటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఏమైనా జరిగే అవకాశానికి సంబంధించి ఆ కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఏమైనా ఇబ్బందికర వాతావరణానికి ఆ మహిళను గురి చేసే ప్రయత్నం చేశారా, ఒక వ్యక్తి ఉన్నారా, లేకపోతే ఇలా 2 లేదా 3 వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా, ఈ అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఈ కథను కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. Fast track your career with programs tailor-made for the industry. KLH Global Business School. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గుంటూరు జిల్లాలో మహిళ దారుణ హత్యకు గురైంది. తాడేపల్లి కొలనుకొండ సమీపంలో మహిళ మృతదేహం లభ్యమైంది. గుంటూరు ఛానల్ పక్కన ముళ్ల పొదల్లో ఆ మహిళ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. మహిళ మెడపై కత్తితో దాడికి పాల్పడ్డ ఆనవాళ్లు కనిపించాయి. మహిళపై అత్యాచారం జరిగినట్లుగా అక్కడ అనుమానాలు వ్యక్తమవడం జరుగుతోంది. హత్య జరిగిన ప్రాంతంలో కండోమ్ ప్యాకెట్లు గుర్తించారు. మృతురాలి సెల్ ఫోన్ ఆధారంగా పోలీసుల విచారణ జరుగుతోంది. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆమెకు సంబంధించిన హ్యాండ్ బ్యాగ్, దాంతోపాటు ఆ సిగరెట్ ప్యాకెట్తో పాటు కండోమ్కి సంబంధించి కూడా అక్కడ ఆ విజువల్స్ ఒక్కసారిగా ఆ అనుమానాలని బలపరుస్తున్నాయి. మహిళపై అత్యాచారం జరిగి ఆ తర్వాత హత్య చేశారా, ఆ మహిళ మెడపై కత్తితో దాడికి పాల్పడ్డ కత్తి ఘాట్లు అక్కడ కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ మృతదేహానికి సంబంధించి ఆ విజువల్ నేను మేము చూపించలేకపోతున్నాం, ఎందుకంటే కాస్త అవి మిమ్మల్ని కలవరపరిచే విజువల్స్. అవి అత్యంత దారుణంగా